వరి, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, కందులు, మినుములు, పెసలు, శనగలు, సజ్జలు, మిర్చి, టమాటో, చీని, పత్తి అన్ని పంటలకు ధరలు పూర్తిగా పడిపోయినా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి మనసు లేదు, పట్టించుకొని ఆదుకునే కార్యక్రమం జరగలేదు. ఇప్పుడు మళ్ళీ మిర్చి, శనగ, మొక్కజొన్న, అరటి పంటలకు ధరలు పడిపోయాయి. ఆశ్చర్యం కలిగిస్తుంది. 7,500 కోట్లతో మేము ఆదుకున్న పరిస్థితి చూసి వీళ్ళు అరకొరగా 300 కోట్లు బడ్జెట్ కేటాయింపులు చేసే తీరును చూసినప్పుడు, నెల రోజుల క్రితం 26,000 ఉన్న మిర్చి రేటు ఈరోజు 18,000కు పడిపోయింది. అయినా పట్టించుకునేవాడు ఎవడు లేడు. శనగ ఎంఎస్పి రేటు 5,875. రైతులు 5,000 కూడా రాని పరిస్థితుల్లో రైతులు అమ్ముకుంటా ఉన్నారు. 5,000 కూడా రైతులకు గిట్టడంలా, పట్టించుకునే పరిస్థితి లేదు. మొక్కజొన్నకు ఎంఎస్పి 2,400 రూపాయలు ఎంఎస్పి అయితే రైతులు 1,400, 1,500 రూపాయలకు అమ్ముకుంటా ఉన్నారు. పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ ఒక్క పంట మీదనే దాదాపుగా రైతులు నష్టపోతా ఉన్న ఈ 1,000 రూపాయలను లెక్కేసుకుంటే ఒక్క మొక్కజొన్న విషయంలోనే రైతులు 3,500 కోట్లు నష్టపోతూ ఉన్నారు. అయినా మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసేది లేదు. అరటి, మళ్ళీ ఈ సంవత్సరం కూడా అరటి టన్ను 5,000కు అమ్ముకోవాల్సిన పరిస్థితి. మా హయాంలో 30,000 రూపాయలు టన్ను అమ్ముకున్న పరిస్థితుల నుంచి ఇప్పుడు 5,000 రూపాయలకు తెగనమ్ముకుంటా ఉన్న పరిస్థితి. మరోవైపు టమాటో ధరలు కిలో 2 రూపాయలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఈరోజు. ఇవే కాకుండా బత్తాయి, సజ్జ, వాటర్ మెలను, మస్క్ మెలను, ఈ అన్ని పంటల పరిస్థితి, పండ్ల పంటల పరిస్థితి ఇదే. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అండగా ఉంటామని చెప్పి 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. 300 కోట్లు కాదు, 3,000 కోట్ల రూపాయల ధర స్థిరీకరణ నిధి పెడతాము, తోడుగా ఉంటాము అని చెప్పాల్సిన నోట్లో నుంచి కనీసం నోరు మెదపలేదు.